UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. విజయవాడలో భయానక పరిస్థితులకు దారి తీశాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తుంది. వరదల తాకిడికి నగరం పూర్తిగా మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం పడింది. కృష్ణానది ఉగ్ర రూపం దాల్చింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా, ఇప్పుడు చూడని విధంగా నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమైంది. ఒకవైపు పునరావాస చర్యలు చేపడుతూనే వరద తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీఎం చంద్రబాబు గత 2 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లో బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బాధితులను పరామర్శిస్తున్నారు. అర్ధరాత్రి అయినా సరే సీఎం చంద్రబాబు బాధితులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆలస్యంగా విపక్ష నేత జగన్ బాధితులను పరామర్శించారు. వస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సహాయ చర్యల్లో లోపాలను ప్రస్తావించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. జగన్ వచ్చేసరికి ఆయన చుట్టూ చేరారు. ఆయనతో పాటు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరాన్ని ముంచింది చంద్రబాబేనని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇంటి కోసమే విజయవాడ నగరాన్ని వరదల్లో ముంచేశారని ఆరోపించారు. కృష్ణానది కరకట్టలపై ఉన్న చంద్రబాబు నివాసం ముంపు బారిన పడకుండా ఉండేందుకు బుడమేరు గేట్లు ఎత్తి నగరాన్ని ముంపు బారిన పడేశారని సంచలన ఆరోపణలు చేశారు జగన్. అంతటితో ఆగకుండా గతంలో విపత్తులు వచ్చిన సమయంలో వాలంటీర్ల ద్వారా సహాయక కార్యక్రమాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షలాది మంది బాధితులు ఉంటే వారికి కనీస సహాయ కార్యక్రమాలు అందడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రచ్చకు కారణమవుతుంది. భారీ వరదలతో విజయవాడ మునిగిపోవడంపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కేవలం చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారని జగన్ చేస్తున్న ఆరోపణ వైరల్ గా మారుతుంది. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమేనని ఆరోపించారు. కనీసం బాధితులకు మంచినీరు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. కనీసం పునరావాస శిబిరాలను సైతం ఏర్పాటు చేయలేదని కామెంట్స్ చేశారు. బాధితుల్ని తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. విపత్తుల సమయంలో ఎలా పనిచేయాలో మాకు చెప్తావా అని జగన్ ను ప్రశ్నించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ విమర్శలు చేస్తున్న జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కష్టాల్లో ఉండగా ఇటువంటి రాజకీయ విమర్శలు తగదని ప్రజల నుంచి వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.